హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో జోన్ 2 రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రాజమహేంద్రవరం నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ వివరాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. పోస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే పోస్ట్ నేమ్ స్టాఫ్ నర్స్ 115 ఖాళీలు ఉన్నాయి. జిఎన్ఎం బిఎస్సి ఇద్దరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ స్టాఫ్ నర్స్ పోస్టులన్నీ కాంట్రాక్ట్ పద్ధతిలోనే 1 year కాంట్రాక్ట్ పీరియడ్ గా తీసుకుంటున్నారు. ఆ తర్వాత కాంట్రాక్ట్ లోనే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి పెరగొచ్చు, తగ్గించవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ వారు తీసిన మెరిట్ లిస్ట్ 1 year దాకా వ్యాలిడిటీ ఉంటుంది. ఏమైనా పోస్టులు నీడ్ ఉంటే ఈ మెరిట్ లిస్ట్ ఆధారంగా దాన్ని ఫిల్ చేస్తారు. అలాగే 2022 మే 2023 జనవరిలో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్లో ఎవరైనా సెలెక్ట్ అయ్యి జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటానికి ఎలిజిబిలిటీ అనేది వారికి లేదు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 42 years. ఆ లోపు అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూలకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మనకి 3 years, పిహెచ్ క్యాండిడేట్స్కి 10 years ఇచ్చారు. అంటే మొత్తం ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని 52 years వరకు మాక్సిమం ఏజ్ లిమిట్ అయితే ఉంది. అప్లికేషన్ ఫీజు ఒకసారి చూసుకున్నట్లయితే మీరు దీన్ని డీడీ తీపించాలి. రీజనల్ డైరెక్టర్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రాజమహేంద్రం అనే పేరు మీద. ఒకసారి ఫీజు చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకైతే 500 ఫీజు అనేది ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి అయితే 300 ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. టోటల్ 100 మార్క్స్ అయితే 75% మీ నర్సింగ్లో వచ్చిన మార్క్స్ని బట్టి పర్సంటేజ్ అని తీస్తారు. మిగతా 10 మార్క్స్ సీనియారిటీని బట్టి ఉంటుంది. నర్సింగ్ కంప్లీట్ అయిన ఇయర్ నుంచి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్కు కలుపుతారు. అప్ టు 10 మార్క్స్ వరకు కలుపుతారు. తర్వాత 15% వెయిటేజ్ ఉంటుంది. గవర్నమెంట్లో కాంట్రాక్ట్లో కానీ అవుట్ సోర్సింగ్లో కానీ కోవిడ్లో కానీ చేసిన వాళ్ళకి ఈ వెయిటేజ్ అనేది వర్తిస్తుంది. ఎవరైనా కోవిడ్లో 6 months కన్నా తక్కువగా చేస్తే వాళ్ళకి నెలకు వచ్చి 0.8 మార్క్స్ అని కలుస్తుంది. అలాగే ఈసారి CHO/MLHP క్యాడర్ కూడా వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ వెయిటేజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నాన్ కోవిడ్ వాళ్ళకి CHOలకు కూడా ట్రైబల్ ఏరియాలో 6 months కన్నా ఎక్కువగా వర్క్ చేసిన వాళ్ళకి ఎవ్రీ 6 monthsకి 2.5 మార్క్స్, రూరల్ ఏరియాలో ఎవ్రీ 6 monthsకి 2 మార్క్స్, అర్బన్ ఏరియాలో ఎవ్రీ 6 monthsకి 1 మార్క్ అయితే కలుపుతున్నారు. ఎవరైతే ఈ సర్వీస్ సర్టిఫికేట్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మీ సర్వీస్ సర్టిఫికేట్ ఒరిజినల్ మాత్రమే దీనికి అప్లికేషన్తో పాటు అటాచ్ చేయాలి. దాంతోపాటు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా దానికి అటాచ్ చేయాలి. అప్పుడే మీ సర్వీస్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు అప్లికేషన్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. క్రోమ్లో cfw.ap.nic.in వెబ్సైట్కి వెళ్ళినట్లయితే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసిన అప్లికేషన్ని రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ YMCA హాల్, మల్లికార్జున నగర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రోడ్, రాజమహేంద్రవరం నందు సబ్మిట్ చేసేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 17 సాయంత్రం 5 గంటల లోపు అయితే సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసేసిన తర్వాత మీకు ఎక్నాలజ్మెంట్ స్లిప్ ఒకటి ఇస్తారు, దాన్ని కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అప్లికేషన్తో పాటు ఏ డాక్యుమెంట్స్ దానికి ఎన్క్లోజ్ చేయాలి ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ SSC సర్టిఫికేట్, తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, నెక్స్ట్ పాస్ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ఇయర్స్, వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ 4th నుంచి 10th వరకు. ఆ తర్వాత క్యాట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఈడబ్ల్యూ క్యాండిడేట్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అని ఎన్క్లోజ్ చేయాలి. సర్వీస్ వెయిటేజ్ క్లెయిమ్ చేయాలనుకున్న వాళ్ళు ఇచ్చిన ప్రొఫార్మా ప్రకారం సర్వీస్ సర్టిఫికేట్ అనేది దానికి అటాచ్ చేయాలి. ఇంకొక ఇంపార్టెంట్ నోట్స్ ఇచ్చారు. ఒకవేళ సెలెక్ట్ అయిన పర్సన్స్కి వాళ్ళు శాలరీ అకౌంట్స్ కూడా చెక్ చేస్తారు. వాళ్ళకి కోవిడ్ టైంలో కానీ వాళ్ళు వర్క్ చేసిన టైంలో కానీ శాలరీ పడిందా లేదా అనేది. ఇంకా ఏమైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ అలాంటివి ఏమైనా ఉంటే కూడా దీనికి అటాచ్ చేయండి. ఈ డాక్యుమెంట్స్లో ఏమి వాళ్ళు అటాచ్ చేయకపోయినా సరే అప్లికేషన్ రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఈ నోటిఫికేషన్ లాస్ట్లో అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది. ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే దీంట్లో సర్వీస్ సర్టిఫికేట్ ప్రొఫార్మా కూడా ఉంది. ఈ ప్రొఫార్మా ప్రకారమే మీరు సర్వీస్ సర్టిఫికేట్ అనేది దానికి అటాచ్ చేయాలి. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అండ్ నోటిఫికేషన్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ cfw.ap.nic.in వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ జోన్ 2 రాజమహేంద్రం అని ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు దాకా మనం చూసి నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.